సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి లవ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు వాట్ ఈజ్ లవ్, అసలు ఈ జనరేషన్కి లవ్ అంటే తెలుస్తుందా, ఒకవేళ పాత జనరేషన్ తెలిసి అంటే అది లవ్ అంటే ఏంటి. విల్ గో బై జనరేషన్, ఓకేనా? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఒక స్వచ్ఛమైన లవ్ లేకపోతే ఆ కేర్, ఆ సాక్రిఫైస్ నేను మన ప్రీవియస్ జనరేషన్స్లో చూసా. లైక్ మన ఫాదర్ అండ్ మదర్, లేకపోతే తాతయ్య, అమ్మమ్మ వీళ్ళ దగ్గర. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ లవ్? నేను అడగాల క్వశ్చన్, వాట్ ఈజ్ లవ్? బికాస్ నాకైతే లవ్ అన్న కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. ఓకే, నువ్వు నన్ను అడిగా అనుకో వాట్ ఈజ్ లవ్ అని, ఐ మే నెవర్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. పేరెంట్స్ ఇవన్నీ లవ్వే, బట్ హౌ కెన్ ఐ డ్రైవ్ ఎ పర్సన్ టు sacrifice or completely devote someone to someone else? అది what do you think? నాకు తెలిసినంత వరకు లవ్ అంటే ఒక సాక్రిఫైస్ రా. అంటే ఏదో త్యాగం చేసేయాలి పెద్ద పెద్ద అని కాదు, చిన్న చిన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ ఒక పని ఉండొచ్చు, ఆ పని ఆపుకుని వాళ్ళ కోసం నువ్వు ఇంకోటి ఏదైనా చేయొచ్చు. లేదా నీకున్న బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంకా టైం ఇస్తున్నావు ఇప్పుడు ప్రెజెంట్లో. అంటే ఐ మీన్ యూఆర్ గివింగ్ సమ్ ఇంపార్టెన్స్ టు అదర్ పర్సన్. ఇప్పుడు ఒక పర్సన్కి ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు నువ్వు ఒకరిని లవ్ చేస్తున్నావు అంటే వాళ్ళకు ఒక ప్రయారిటీ ఉంటుంది నీ లైఫ్లో. అంటే నీకు ఒక 10 మంది నీ పక్కన ఎంతమంది ఉన్నా ఆ ఒక్క పర్సన్ నీకు ఆల్వేస్ స్పెషల్. అది మనం ఆబ్వియస్లీ ఉండేది. అండ్ ఓకే, జనరేషన్ వైజ్గా వద్దాం అనుకున్నాం కాబట్టి ఫస్ట్ తాతలు లేకపోతే పేరెంట్స్ తీసుకుందాం, మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. ఓకే, నేను ఒప్పుకుంటా. ఏంటంటే వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా బతకాలి అన్న దాని మీద దే అండర్స్టూడ్ అండ్ దే వర్ వెల్ అండ్ గుడ్. వాళ్ళు మ్యాచ్ అయ్యారు. బట్ నా క్వశ్చన్ యాక్చువల్లీ లవ్ ఏంటి అన్న దానికన్నా హౌ కెన్ వీ డూ దట్, హౌ కెన్ ఐ సే దట్. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, నాకంటూ నేను టైం స్పెండ్ చేస్తాను. లైక్ ఒక వర్కౌట్ చేసుకుంటాను, నేను బుక్ చదవడానికి టైం ఉంటుంది, వర్క్ చేస్తాను. దాని తర్వాత ఇంకా నా పర్టికులర్ సైడ్ హాబీస్ ఏమన్నా ఉంటే హాబీస్ పైన టైం స్పెండ్ చేస్తాను. బట్ ఇఫ్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఇన్ కేస్ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, ఒకరి గురించి నేను ఆ టైం స్పెండ్ చేయాలి అంటే వీటిలో ఎన్నో వాటిని ఎంత వద్దన్నా, లైక్ ఇట్స్ నాట్ వాలంటరీ, బట్ నేను సాక్రిఫైస్ అయితే చేయాలి. అదే కదా మెయిన్. హౌ కెన్ యూ కన్విన్స్ దట్ నీ ఆల్రెడీ నా లైఫ్ పర్ఫెక్ట్గా ఉందని నాకు అనిపించినప్పుడు కూడా హౌ ఇట్స్ నాట్ వై అన్న రీజన్ నాకు ఇప్పటికీ అర్థం కాకపోవచ్చు. బట్ హౌ కెన్ యూ కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ యూ హ్యావ్ టు స్పెండ్ దిస్ టైమ్ విత్ సమ్వన్ ఎల్స్? అది ఎలా అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు మన పేరెంట్సే తీసుకోరా. ఇప్పుడు అమ్మకు ఒంట్లో బాగాలేదు, డాడీ అప్పటికప్పుడు లీవ్ పెట్టడమో లేకపోతే ఇంకేదైనా ఎవరికన్నా అప్పచెప్పడమో, వేరే పని ఒకవేళ బిజినెస్లో అయినా సరే వేరే వాళ్ళకి అప్పచెప్పి డాడీ కొంచెం టైం తీసుకొని అమ్మ హెల్త్ చూసుకునేవాళ్ళు. ఇక్కడ డాడీ వర్క్కి వెళ్ళడము లేకపోతే ఆయన పని ఆయన చేసుకోవడం, ఇట్ వాజ్ ఆల్ పర్ఫెక్ట్. అక్కడ ఎక్కడ ప్రాబ్లం లేదు, హీ వాజ్ హ్యావింగ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్. బట్ ఆ పర్ఫెక్ట్ లైఫ్లో కూడా ఇంకొకరికి టైం ఎందుకు ఇస్తున్నామంటే వి గెట్ బ్యాక్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఏమంటారు, ఎవరో ఏదో ఇస్తారని కూడా కాదు, మళ్ళీ వీళ్ళ మన పేరెంట్స్ దాంట్లో అయితే ఆబ్వియస్లీ ఇచ్చిపుచ్చుకున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ లవ్ అనేది ఏదో ఇస్తారని చెప్పి ఎప్పుడు మనం చెయ్యము. వీ డూ ఇట్ బికాస్ వీ హ్యావ్ దట్ ఎఫెక్షన్ అండ్ కేర్ టువర్డ్స్ ద అదర్ పర్సన్. అర్థమైందా? ఇప్పుడు ఎఫెక్షన్ ఉంది, బట్ వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ అని అంటే, ఇదిగో నేనున్నాను, నేను ఒకవేళ కేసు నాకు హెల్త్ బాగాలేదు, నేను వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటా. ఇంకొకరు కేర్ చేసినా చేయకపోయినా ఐ నో హౌ టు సర్వైవ్ ఆర్ మూవ్ టువర్డ్స్ లైక్ లైఫ్లో ముందుకు వెళ్ళడం ఎలా అని ఆగిపోను ఎక్కడ. బట్ వీళ్ళు నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకొకరు సపోర్ట్ ఇస్తారు అండ్ దట్స్ హౌ యూ షో కేరింగ్ టు అదర్స్ అని అంటున్నాను. ఇక్కడ నేను ఆ కేరింగ్ అలవాటు లేకుండా ఆల్రెడీ ఒక లైఫ్ని, ఒక స్కెడ్యూల్ని అలవాటు చేసుకుని ఒక లైక్ డీసెంట్ లైఫ్ అనమాట. ఏంటంటే ఏం కావాలో అన్నీ సమకూరాయి. నాకు ఇంత పీస్ఫుల్గా లైఫ్ ఉండాలి, ఉంది. నాకు కావాల్సిన టైం బట్టలు ఉన్నాయి, ఫుడ్ కావాలా, వండుకుంటున్నాను. అండ్ ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్, ఐఎమ్ కంప్లీట్ ఇండిపెండెంట్. అండ్ స్టిల్ హౌ కెన్ ఐ ఫీల్ దట్ ఒక స్ట్రేంజర్
ఫస్ట్ థింగ్ డెఫినెట్గా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు దేర్ ఎంటైర్ న్యూ స్ట్రేంజర్. సో ఒక స్ట్రేంజర్ని నా లైఫ్లోకి ఎలా రానివ్వాలి అండ్ ఆ ఛాన్స్ని ఎలా తీసుకోగలుగుతాను. బికాస్ వెన్ ఐమ్ ఆల్రెడీ కంఫర్టబుల్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, హౌ కెన్ ఐ క్రియేట్ దట్ స్మాల్ గ్యాప్? ఇప్పుడు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ రా, యూఆర్ ఆల్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. నో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. థింగ్ ఏంటంటే నీకు ఇప్పుడు నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకునే ఓపిక సహనం అన్నీ నీకు ఉన్నాయి. ఐ మీన్ టుడే సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. బట్ రేపన్న రోజున నీకు ఆ సిచ్యువేషన్ లేకపోవచ్చు. అండ్ లవ్ అనేది ఐ మీన్ ఏమంటారు, ఇట్స్ నాట్ ఓన్లీ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అలా అని చెప్పను, బట్ అది అందరి మధ్యలోనూ ఉంటుంది. పేరెంట్స్ మధ్యలో, బ్రదర్స్ మధ్యలో, సిస్టర్స్ మధ్యలో, అందరి మధ్యలో ఉంటుంది. బ్రదర్ సిస్టర్ వీళ్ళందరి మధ్యలో కూడా ఉంటుంది. బట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసే లవ్ ఓన్లీ ఫీమేల్ అండ్ మేల్ గురించి అనుకుందాం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనో లేకపోతే ఆ అమ్మాయితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనో, ఆ అమ్మాయి దగ్గర నువ్వు ఎందుకు వై యూ వాంట్ టు గివ్ యువర్ టైం అంటే బికాజ్ లైఫ్లో నువ్వు ఒక్కడివి ట్రావెల్ చేస్తున్నప్పుడు నీకు ఒక చోట నీకు బోరింగ్ ఫీలింగ్ వస్తుంది రా. బోరింగ్ ఫీలింగ్ అంటే ఏమని చెప్పను, నీకు నేను ఖాళీగా ఉన్నప్పుడు వస్తుంది. నా ఎంటైర్ 24 hours ని నేను ఫిల్ చేసుకుంటూ పోతే ఇక్కడ బోర్ ఫీల్ అవ్వను కదా. బోరింగ్. ఇంకొకటి నాకు అనిపించేది ఏంటంటే మనం హ్యాపీగా లేము ఆర్ డెస్పరేట్ గా ఉండడం వల్ల ఇంకొకరిని వెతుక్కున్నాం అనుకో, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ లవ్. నువ్వు ఎవరైనా ఉంటే బాగుంటది అనుకుంటే ఎవరైనా వస్తారు. అదే అన్న, వీళ్ళే ఉండాలి, ఇలాంటి వాళ్ళే కావాలి అని అనుకున్నప్పుడే పర్ఫెక్ట్ పర్సన్ వస్తారు అనుకుంటా. ఇప్పుడు హౌ డు యు నో దట్ ఇలాంటి వాళ్ళే కావాలి కాబట్టి వీళ్ళని నేను చూస్ చేసుకున్నాను అని? ఇప్పుడు నువ్వు ఒక 10 మందితో మాట్లాడతావురా, 10 మందితో మాట్లాడినప్పుడు నీకు వాళ్ళ క్యారెక్టర్ మాటల్లో కొంచెం తెలుస్తుంది, చేతల్లో కొంచెం తెలుస్తుంది, తర్వాత వాళ్ళ ఆలోచనలో కొంచెం తెలుస్తుంది. అండ్ యు నో దిస్ బై ట్రావెలింగ్. అండ్ ట్రావెలింగ్ అంటే వాళ్ళతో నువ్వు చేసే ట్రావెల్ బట్టి నీకు తెలుస్తుంది. వెంటనే ఒక స్ట్రేంజర్ని తెచ్చి, ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గర తీసుకో, దే ఆర్ కంప్లీట్ స్ట్రేంజర్స్. వాళ్ళకి డేటింగ్ అని లేకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఉన్న మీటప్ సెటప్ ఇవన్నీ ఏమీ లేవు వాళ్ళకి. డైరెక్ట్ ఒకరిని తీసుకొస్తారు, ఇస్తారు, పెళ్లి చేసుకోమంటారు, వచ్చిన సర్దుకున్నారు. నాకు ఇప్పుడు కూడా లేదు. విను, సర్దేసుకున్నారు, సర్దుకొని వాళ్ళతోనే ఏదేమైనా కానీ అని చెప్పి జీవితాంతం ఉండాలనుకుని ఫిక్స్ అయ్యారు. వాళ్ళ కేసే డిఫరెంట్ రా. వాళ్ళ దాంట్లో వదులుకునే ఆప్షన్ ఉంచుకోరు, ఎప్పుడు వదిలేస్తారు అనే భయం ఎప్పుడు ఉండేది కాదు. ఇక్కడ ఆ భయం ఉంది. అట్ ద సేమ్ టైం నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎలా చూస్ చేసుకోవాలి అని. ఎలా చూస్ చేసుకుంటావు? యూ హ్యావ్ టు టాక్ టు మల్టిపుల్ పీపుల్. మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆలోచనలు నీకు అర్థమవుతాయి, లేకపోతే వాళ్ళ చేష్టలు నీకు అర్థమవుతాయి, వాళ్ళు చేసే పనులు నీకు నచ్చితే వాళ్ళతో ట్రావెల్ చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ ఛాన్స్ ఇవ్వాలి అనిపించినప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది? వెన్ యు ఆర్ టోటలీ ఇప్పుడు సోలోగా ఉండి చేసిన పనులు చేసి 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 ఆ రొటీన్ నీకు బోర్ కొడుతుంది. అదే రొటీన్లో యూల్ యాడ్ అప్ దీస్ పీపుల్. ఈ రొటీన్లో నువ్వు ఎప్పుడైతే వాళ్ళని యాడ్ చేసుకుంటావో అది నీకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే ఎవరంటే వాళ్ళని యాడ్ చేసుకోలేవు. మళ్ళీ ఎవరిని యాడ్ చేసుకోగలుగుతావు నువ్వు? సమ్మన్ హూ యాడ్స్ మోర్ ఫ్లేవర్ టు ద థింగ్స్ యూఆర్ డూయింగ్. ఇప్పుడు నువ్వు జిమ్ చేస్తున్నావు, జిమ్ చేసేటప్పుడు నీకు కొంచెం ఇంకొంచెం ఫన్ యాడ్ అవుతుంది. లేదా నువ్వు బుక్ చదువుతున్నావు, వాళ్ళు కూడా బుక్స్ చదువుతారు, లేకపోతే బుక్స్ చదవచ్చు, చదవకపోవచ్చు. సమ్టైమ్స్ దేర్ మైట్ బి డిఫరెంట్ ప్రొఫెషన్స్, సమ్టైమ్స్ దేర్ మైట్ బి డిఫరెంట్ లవ్స్ ఆర్ సమ్టైమ్స్ దేర్ మైట్ బి డిఫరెంట్ లైక్స్. అర్థమైందా? ఇప్పుడు నువ్వు బుక్కులు చదువుతావు, ఒకవేళ అమ్మాయి సినిమాలు చూస్తుంది అనుకో, నీకు సినిమాలు సజెస్ట్ చేయొచ్చు, నీకు అది కొత్తగా అనిపించవచ్చు, నచ్చచ్చు. అర్థమైందా? సమ్ ఆర్ ద అదర్ వే వాళ్ళు నీకు ఒక యాడ్ ఆన్ లా అవుతారు, నీకు బోర్ కొట్టదు. నేను ఎలాంటి చెప్తున్నా అంటే ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో నీ ఇండిపెండెన్స్ అన్నది నాకు కంఫర్ట్ అనమాట. ఇట్స్ లైక్ నీ కంఫర్ట్ ఫుడ్ ఏదైతే నువ్వు ఆల్రెడీ యు నో దిస్ ఈస్ బెటర్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. హౌ కమ్ నేను ఇంకో ట్రై చేసే నాకు లేదు అసలు. లైక్ ఇంకొక అరే ఇందులో చెర్రీ యాడ్ చేస్తే బాగుంటుంది, ఇందులో స్ట్రాబెరీ యాడ్ చేస్తే బాగుంటుంది, లేదు, నేను యాడ్ చేసే ఉద్దేశం లేదు. అండ్ థింగ్ ఈజ్ నువ్వు అన్నావు సార్, నేను 10 మందితో మాట్లాడితే వాళ్ళతో జర్నీ చేసి తెలుస్తుందని. అండ్ హియర్ నేనున్న సిచ్యువేషన్ కానీ నేనున్న ప్లేస్ ఎలా ఉందంటే ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ మినిమం బేర్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్ ఆర్ ఒక కొత్త అమ్మాయి కానీ ఇంకెవరైనా లైక్ ఒక కొత్త పర్సన్తో మాట్లాడడానికి జీరో ఎఫర్ట్స్ పెడుతున్నాను. దెన్ హౌ విల్ ఐ ఎవర్ నో దట్ సమ్మన్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు ఫాలో ఇన్ లవ్? ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎఫర్ట్ పెడితేనే వస్తారు అంటే దెన్ ఇంకా నేను దానికి ఎక్స్పెక్టే చేయకూడదు. ఐ షుడ్ స్టిక్ విత్ మై కంఫర్ట్ ఫుడ్. ఐ షుడ్ స్టిక్ విత్ మై కంఫర్ట్ రొటీన్ అంతే. ఇప్పుడు వై షుడ్ వి? వాట్ ఈస్ దట్ మోటివ్?
అండ్ సి కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ అగైన్ ఏంటంటే ఇప్పుడు సి ఇది నా కంఫర్ట్ అండ్ వై షుడ్ ఐ డిస్టర్బ్ దిస్ కంఫర్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్? ఈజ్ ఇట్ రియల్లీ దాట్ ఇంపార్టెంట్? అది కదా, అది మన చాయిసెస్ రా, అది మన చాయిస్. ఇప్పుడు నువ్వు కావాలి వద్దు అనుకునేది మన చాయిస్. అది ఎట్లా అంటే ఇప్పుడు ఒకడికి స్వీట్ తినాలని, ఇంకొకటి స్వీట్ తినాలని లేదు. ఇప్పుడు స్వీట్ తినాలని లేనోడికి నేను స్వీట్ తినమని చెప్పను, అర్థమైందా? అది ఒక డ్రైవింగ్ ఫోర్స్ లోపల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే వాడికి ఇప్పుడు ఒక ఫీమేల్ టచ్ ఉండాలి, లేదా వాడికి ఒక ఫీమేల్ ఇంట్రాక్షన్ కావాలి. అంటే ఫీమేల్ టచ్ అంటే ఇట్స్ లైక్ టాకింగ్, ఏమంటారు ఫిజికల్ థింగ్ ఆర్ ఇంకేమైనా కావచ్చు. ఆ ఫీమేల్ థింగ్ అనేది కావాలి అని చెప్పి మనిషికి అనిపించినప్పుడే వాడు అవన్నీ చేస్తాడు, అర్థమైందా? అవి ఎప్పుడైతే కావాలనుకుంటాడో హీల్ గో ఫర్దర్. ఫర్ ఎగ్జాంపుల్ మావాడు కూడా ఉన్నాడు. సో నేను ఇక్కడ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఫిమేల్ టచ్ ఆర్ ఫిమేల్తో ఒక ఇంట్రాక్షన్ ఉండాలి అనుకుంటున్నాను. సో లెట్స్ టాక్ అబౌట్ అట్రాక్షన్. అట్రాక్షన్ ఈజ్ ద స్టార్టింగ్ స్టెప్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్. ఒకళ్ళు నచ్చితేనే మనం వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎలా ఆలోచిస్తానంటే నాకు ఒకళ్ళు నచ్చారు, బట్ నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు నచ్చడంతోనే వీళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలా అన్న ప్రెషర్ నాకు. అండ్ ఐ నో లైక్ ఒక అట్రాక్షన్ అన్నది డెఫినెట్గా ఫేడ్ అయిపోతుంది. ఆర్ ఈవెన్ ద ఫీలింగ్ ఆఫ్ లవ్ వాట్ ఎవర్ ఈస్ మేకింగ్ పీపుల్ స్టిక్ అరౌండ్, అది కూడా ఫేడ్ అయిపోతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఒకళ్ళు రిలేషన్షిప్లు ఉన్నా కూడా కొన్ని సంవత్సరాలు గొడవ పడతారు. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అనమాట. ఏంటంటే ఎలాగో ఫేడ్ అయిపోయేదానికి ఎందుకు నేను ఎఫర్ట్స్ పెట్టాలి? బికాస్ ఐ నో దీస్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ టు బి వేస్టెడ్ సమ్ డే. ఇప్పుడు నేను ఎంత ప్రేమించినా ఆర్ ఎంత కేర్ తీసుకున్నా ఎట్ సమ్ పాయింట్ దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు మ్యాటర్. అప్పుడు కదా దాన్ని ఇంకా అర్థం చేసుకోరు, దానికి వాల్యూ ఉండదు. అలా ఎప్పటికీ బ్రేక్ అయిపోయేదానికి ఎందుకు నేను ఎఫర్ట్స్ పెట్టాలి అసలు? ఆ ఎఫర్ట్స్ ఏదో నా సెల్ఫ్ డెవలప్మెంట్ పెడితే ఐ కెన్ అచీవ్ మోర్ కదా. అంటే అచీవ్ మోర్ అంటే బాడీ బిల్డ్ చేయగలను, ఎక్కువ జిమ్ చేస్తే, బుక్స్ చదివాను అనుకో, ఐ విల్ గెయిన్ మోర్ పర్స్పెక్టివ్స్ అబౌట్ సొసైటీ. అండ్ ఒక సొసైటీలో ఒక యాక్టివ్ మెంబర్గా, ఒక వాల్యూ యాడింగ్ మెంబర్గా ఉండగలను. అది మానేసి ఈ ఎఫర్ట్స్లో లైక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ రేషియో ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయడంలో పెడతాను. అండ్ ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బ్రేక్ డౌన్. ఏంటంటే అది ఎప్పటికైనా ఎంత ఎఫర్ట్ అయినా పెట్టిని కొన్ని రోజులకి ఫేడ్ అవుట్ అయిపోద్ది. గొడవలు వస్తాయి, గొడవలో వాళ్ళు ఏమైనా రాడికల్ డెసిషన్ తీసుకొని బ్రేక్ చేసేసారు అనుకోండి రిలేషన్, ఇన్ని రోజులు పెట్టింది పోద్ది. సో వై షుడ్ ఐ టేక్ దట్ రిస్క్? ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో చూసుకున్నా కూడా రివార్డ్ కొన్ని రోజులే ఉంటుంది. వై షుడ్ ఐ స్టిక్ టు దిస్ షార్ట్ అండ్ స్వీట్ థింగ్స్ వెన్ ఇప్పుడు సరే నువ్వు చెప్పింది ఏంటి ఎట్లుందంటే, ఇప్పుడు ఒక ఫైనల్ డెస్టినేషనో లేకపోతే ఫైనల్ ఇది అనుకుని నువ్వు ఎప్పుడైతే మైండ్లో పెట్టుకున్నావో, అంటే ఇది ఎప్పటికైనా బ్రేక్ అవుతుంది అని మైండ్లో ఉంది చూసావా, అది నేను భయపెట్టడం వల్ల నువ్వు ముందుకు ఒక స్టెప్ తీసుకోవాలంటే చాలా భయపడుతున్నావు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు చాలా మందికి ఉంది, నీ ఒక్కడికనే కాదు, చాలా మంది పెళ్లి చేసుకోవాలన్నా కానీ అదే భయపడుతున్నారు. ద రీజన్ ఏంటంటే అది ఎప్పటికన్నా మన మీద ఫేడ్ అవుట్ అయిపోతుంది అనే భయం ఉంది చూసావా. అది ఫేడ్ అవుట్ అనేది నీకు కూడా అవుతుంది. ఇప్పుడు నాకే ఇష్టం చచ్చిపోద్ది, నీకు ఇష్టం చచ్చిపోవచ్చు, వాళ్ళకి ఇష్టం చచ్చిపోవచ్చు. బట్ ఆ ఇష్టం చచ్చిపోకుండా ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టుకుని మళ్ళీ కలిసి చేసుకుంటారు చూసావా, అదే లైఫ్ లాంగ్ చేయాల్సిన ప్రాసెస్. అది కమిట్మెంట్ ని లైక్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డిసైడ్ అవ్వలేము. నేను సెకండ్స్ లో డిసైడ్ అవ్వమని చెప్పట్లేదు. యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ద పర్సన్. అట్లీస్ట్ కొన్ని ఏమంటారు, నీకు ఒక టైం ఉంటుంది కదా, ఇంత టైం అయితే నువ్వు ఇలా జడ్జ్ చేయగలను, లేకపోతే ఇంత టైం అని. అండ్ దట్ జడ్జ్మెంట్ ఈజ్ ఫర్ ఎ పర్టికులర్ టైం. ఐ మీన్ ఇప్పుడు స్టార్టింగ్ లో కొంచెం బాగుండొచ్చు, దాని తర్వాత ఇంకొంచెం బాగుండొచ్చు, దాని తర్వాత మొత్తం ఒకటేసారి ఫేడ్ అవుట్ అవ్వచ్చు, గొడవలు రావచ్చు. యూ హ్యావ్ టు చూస్ ఎ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ద ఈక్వల్ సింక్. ఆ తెలివి ఉండాలి. ఎలా అంటే లైక్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దిస్ ఇస్ ఎ రిలేషన్షిప్. చూసిన వెంటనే సింక్ అవుతారో అనుకోలేము. చూసిన వెంటనే అనట్లేదు, ట్రావెల్ చేసి. ఈ అట్రాక్షన్ అన్నది ఐ షుడ్ నాట్ థింక్ అబౌట్ హోల్ లైఫ్. ఒకళ్ళు నచ్చారు అంటే వాళ్ళతో లైఫ్ అంతా బాగుంటుందన్న ఉద్దేశం అనేసి నెక్స్ట్ 10 minutes వాళ్ళతో మాట్లాడడానికి వర్తా కాదని మాత్రం ఆలోచించాలంటారు. ఎలా అంటే ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఫర్దర్గా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేయాలంటే ఉన్న మూమెంట్లో నాతో నేను మాట్లాడుకునే డిస్కషన్స్ ఉన్నాయి సార్ ఇంటర్నల్గా, వాటిని ఎంజాయ్ చేస్తాను నేను. అవి ఎంజాయ్ చేయొచ్చురా, నేను అంటే వేరే పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిల్లో, వాళ్ళతో మాట్లాడినా నువ్వు ఎంటర్టైన్ అవుతావు, వాళ్ళ పైన సెటైర్లు వేస్తావు, ఎంజాయ్ చేస్తావు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ద సేమ్ వే వీళ్ళతో కూడా అవుతుంది. నువ్వు ఏంటంటే ఆ రిస్క్, ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అమ్మాయిలతో ఎవరితోనైనా, నువ్వు ఎంత క్యాలిక్యులేట్ చేస్తావు, ఒకరోజు వాళ్ళు వేరే కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు వెళ్ళిపోతారు అని చెప్పి చేయడం మానేస్తావా? లేదు కదా, యూ మేక్ ఫ్రెండ్స్ కదా.
చేస్తావు కదా. ఇది కూడా అంతే. ఇది ఎలా అంటే కాకపోతే దీంట్లో నువ్వు టాప్ ప్రయారిటీ పెట్టేసుకుంటున్నావు, తర్వాత నేను అంత ఇచ్చేస్తాను మళ్ళీ తిరిగి వస్తుందా రాదని భయం. బట్ నువ్వేం ఆలోచించాలి అంటే నువ్వు ఆ పర్సన్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నావు, లేకపోతే ఆ పర్సన్ నీతో ఉన్నప్పుడు నువ్వు ఎంత చేంజ్ అవుతున్నావు. చేంజ్ అవ్వడం అంటే లైక్ ఇంకేదో కొత్త చేంజెస్ కాదు, ద చేంజెస్ విచ్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్ ద చేంజెస్ విచ్ ఆర్ యాడింగ్ వాల్యూ టు యువర్ లైఫ్, అవి చూసుకోవాలి. అలా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అలా యూ షుడ్ కీప్ ఆన్ మేకింగ్ మెమరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మేక్ మెమరీస్. ఎందుకంటే పాయింట్లో నాకు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ చేసుకున్నాను, లైక్ లెట్స్ కన్సిడర్ రిలేషన్షిప్లో ఉన్నాను నేను. అండ్ నాకు ఎప్పుడైనా కొంచెం ఎమోషనల్గా డిస్ట్రెస్లో ఉన్నా ఆర్ ఏదైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ హ్యాపీనెస్ ఉన్నా, ఒక అచీవ్మెంట్ అయినా, ఒక లాస్ కానీ ఏదైనా కానీ నేను వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఐ ఫీల్ బెటర్ బికాస్ ఒకళ్ళు ఉన్నారు నాకు షేర్ చేసుకోవడానికి. ఎన్నో నాకు కొంచెం బాధగా ఉంది అంటే చెప్తున్నాను. అండ్ ఆ పర్సన్ సడన్గా లైక్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఫేడెడ్ అయిపోయి వాళ్ళు బ్రేకప్ చెప్పేశారు. అండ్ ఇప్పుడు నాకు అదే ఒక మంచి అచీవ్మెంట్ ఉంది, చెప్పుకోవడానికి ఎవరు లేరని బాధపడతాను. ఇన్ కేస్ అన్న బాధలో ఉన్నాను, ఇప్పుడు కూడా షేర్ చేసుకోలేకపోతున్నానని బాధపడతాను. సో ఇప్పుడు నేను ముందు ఎప్పుడైతే అమ్మాయి పరిచయం అవ్వకముందు ఎలా అయితే నాలో నేను పెద్ద అంత సాటిస్ఫైడ్గా ఉన్నానో, ఒక అచీవ్మెంట్ ఉన్నా ఎస్ అని చెప్పి నేను ఒక కేక్ ఏదో కొనుక్కొని తింటాను, దట్స్ మై సెలబ్రేషన్ అంతే, ఇంకొకరు షేర్ చేసుకోకుండా. బాధపడ్డాను అనుకో, ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని దాని ప్రాబ్లం బ్రేక్ డౌన్ చేసుకుని సాల్వ్ చేసుకుంటాను. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఒక ఎమోషనల్ డిపెండెన్సీ ఉంటుందో, నేను అడిగి చేసి మాట్లాడి ఐ ఫీల్ ఈవెన్ మోర్ బెటర్. ఫస్ట్ థింగ్ ఈస్ నేను ఒక్కనే ఉన్న డీల్ చేయడం కన్నా ఫ్రెండ్తో ఉన్నప్పుడు కానీ ఒక రిలేషన్షిప్లో ఉండడం వల్ల దాన్ని ఇంకా బెటర్గా డీల్ చేస్తాను, స్ట్రెస్ తక్కువ ఉంటుంది. బట్ ఒక్కసారిగా వాళ్ళు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అదే సిచ్యువేషన్ని ఇంకా వల్నరబుల్గా డీల్ చేస్తాను, ఎవరు లేరని ఇంకా బాధపడిపోతాను. అండ్ ఐ ఫీల్ మోర్ వల్నరబుల్ టు ఆల్ దిస్ సొసైటల్ థింగ్స్. అరే అసలు ఇప్పుడు ఎవ్వరూ లేరే అని చెప్పి ఏడుస్తూనే ఉంటాం కదా, దట్ మేక్స్ యూ ఈవెన్ మోర్ వల్నరబుల్. సో వై షుడ్ ఈవెన్ గివ్ దట్ ఛాన్స్? వై కాంట్ వీ బీ ఇండిపెండెంట్? ఒక కోడ్ చదివాను నేను. సి రిలేషన్షిప్ ఈజ్ 1+1 = 11 అంటారు. అంటే ఏంటి? 2 different individuals ట్రావెలింగ్ టుగెదర్ ఇస్ రిలేషన్షిప్. అంతేగాని ఇప్పుడు నేను వాళ్ళ మీద డిపెండెంట్ అయిపోయి వాళ్ళతో ఒక ఏంటంటే ఒక సింబయోటిక్ బాండ్ క్రియేట్ అయ్యి వాళ్ళ పైన నేను డిపెండెంట్, నా పైన వాళ్ళు డిపెండెంట్, ఇట్స్ కో ఎగ్జిస్టెన్స్ అయిపోయి 1+1 2 అవుతుంది చూసావా. ఒక లేనప్పుడు ఇంకొకరికి వాల్యూ చచ్చిపోద్ది. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అందుకనే పర్టికులర్గా ఒకే రీజన్తోనే ఇంకొకరి పైన డిపెండెన్స్ ఎందుకు అన్న ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది. సో వాట్ ఫ్రమ్ దిస్ ఒపీనియన్ హౌ డు ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? వాట్ డూ యూ థింక్? నేనేమంటానంటే అట్లా డిపెండెన్సీ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దేర్ ఆర్ 2 immature brains who are in a relationship. అర్థమైందా? 2 శుద్ధ పూసలు జాయిన్ అయ్యి రిలేషన్షిప్ లో ఉండి ఒక నువ్వు లేకపోతే నేను లేను, అది ప్రొవైడ్ చేయకపోతే ఇంక రిలేషన్షిప్ వాల్యూ ఏంటి? అది ప్రొవైడ్ చేయాలరా. కాకపోతే ఎమోషనల్ ఎంత డిపెండెన్సీ ఉండాలి చెప్పు. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు అంత దాకా కాదు. అంటే అది ఉండాలి, అంత ప్రేమ ఉండాలి, డెఫినెట్ గా అదే ఉండాలి, అది ఉండాలి. కాకపోతే దట్ డజంట్ మీన్ ఏమంటారు అవతలని మరీ తీసి పడేసేలాగా కూడా ఉండకూడదు. అది అవతలని తీసి పడేయట్లేదు, అవతల వల్లే నాకు వాల్యూ ఉంది. లైక్ ఇప్పుడు వాళ్ళు లేరు అంటే నాకు వాల్యూ లేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దట్స్ హౌ యూ లవ్. హార్ట్ మొత్తం పెట్టి లవ్ చేస్తే దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ వెన్ యూఆర్ నాట్ దెర్. సో అలాంటి ఒక రిలేషన్షిప్కి రివార్డ్ ఎంత ఉందో రిస్క్ అంతే ఉంది కదా. బికాస్ సి నువ్వు అన్నట్టే కరెంట్ జనరేషన్లో ఇప్పుడు ఎవరు కలిసి ఉండట్లేదు అంటున్నావు, ఇలా గొడవ అయితే విడిపోతున్నారు. అలాంటి ఒక రిలేషన్షిప్, అలాంటి ఒక సొసైటీలో నేను నిజంగా ఈ ట్రూ లవ్ని 100% హార్ట్ ఇవ్వగలిగే పర్సన్ని కలవాలన్నా, వెతకాలన్నా, ఆ మాట్లాడి నేను నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళైనా తెలుసుకోవాలన్నా నీకు చాలా టైం. ఈజ్ ఇట్ రియల్లీ ప్రాక్టికల్? ఎందుకంటే నేను నిజంగా 10 నిమిషాలు మాట్లాడారు కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజులు ట్రావెల్ చేసిందే డిసైడ్ అవుతాను. బట్ ఐఎమ్ ఐ గోయింగ్ టు గెట్ దట్ సక్సెస్ రేట్? ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ రిస్క్ అనమాట. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ టోల్ ఆన్ మీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సక్సెస్ కింద అంటే ఏమంటారు, రిలేషన్షిప్స్ అంటే మరీ ప్రాక్టికల్ గా వెళ్ళకూడదు దీని మీద. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ప్రాక్టికల్ అప్రోచ్ బికాస్ ద ప్రాక్టికల్ అప్రోచ్ ఈస్ నాట్ దిస్ ఇస్ నాట్ బిజినెస్ కాదు ఇది ఒక ఎమోషనల్ థింగ్. అండ్ దీంట్లో లక్ ఫ్యాక్టర్ చాలా మ్యాటర్స్. అండ్ కొంతమందికి లక్ బాగుండి కలిసి ఉంటారు, కొంతమందికి లక్ బాగాలేక కలిసి ఉండరు, కొంతమందికి లక్ బాగుండి అది దొరుకుతారు, కొంతమందికి లక్ బాగాలేక దొరకరు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంపాక్టింగ్. అర్థమైందా? సో నేనేమంటానంటే యూ షుడ్ గివ్ ఏ ట్రై.
ఆ ట్రై ఇచ్చినప్పుడు దొరికితే నీకు లైఫ్ లాంగ్ ఒక పర్సన్ నీ పక్కన ఉండేలాగా నీకు ఎప్పుడు ఒక సపోర్ట్ లాగా ఉంటారు, లేదా లైఫ్ లాంగ్ నీకు ఒక లెసన్ దొరుకుతుంది, ఆ లెసన్తో నువ్వు ముందుకు ట్రావెల్ చేస్తూ యూ జస్ట్ మూవ్ ఆన్ అండ్ ట్రావెల్ విత్ దట్ లెసన్. అండ్ దట్ డజంట్ మీన్ ఆ లెసన్ వల్ల నువ్వు ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఆ ట్రై ఇవ్వకూడదని కాదు. యూ హ్యావ్ టు గివ్ ఏ ట్రై బికాస్ దెర్ ఆర్ మోర్ లవ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న మనుషులు, లేకపోతే ఎనఫ్ మెచ్యూరిటీ ఉన్న మనుషులు ఉన్నారు. అండ్ దే డిజర్వ్ ద లవ్ విచ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ విచ్ దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. సో ఆ ట్రై నువ్వు ఇవ్వాలి, ఇచ్చినప్పుడే లైఫ్ ముందుకి మంచిగా వెళ్తుంది. ఐ మీన్ లవ్ ఈజ్ లైక్ ఎ బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్. దాంట్లో పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, ఇట్స్ ఎ ప్రాసెస్, అదంతా ఒక ప్రాసెస్. అదే నువ్వు భయపడుతున్నావు చూసావా మళ్ళీ ఎవరైనా నీకు తగ్గట్టు రిటర్న్ ఇవ్వకపోతే ఏంటి అని. ఇట్స్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ రా. బికాస్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, బికాస్ నేను ఎఫర్ట్స్ పెడతాను అండ్ ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతాయి, తర్వాత ఆ ఎఫర్ట్స్ కి కేర్ కూడా చేయరు అన్నది అది భయం. సి అది కేర్ చేస్తారో చేయరో అనేది వాళ్ళ క్యారెక్టర్, బట్ నువ్వు ఎంత లవ్ చేసావు, ఎంత లవ్ చేయగలుగుతున్నావు అనేది నీ క్యారెక్టర్. అర్థమైందా? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇప్పుడు నువ్వు అది కాదు నువ్వు ఆలోచించాల్సింది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ లవింగ్ సమ్వన్, ఇప్పుడు నీకు ఎవరితో అయినా ఇప్పుడు ఎవరినైనా లవ్ చేసావు గట్టిగా అంటే వాళ్ళని నువ్వు ఒక పంజరంలో పెట్టి వాళ్ళ ఫీలింగ్స్ని లేకపోతే వాళ్ళని ఏదో రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉండకూడదు. అట్లీస్ట్ వాళ్ళకి ఏమంటారు, ఒక పిజియన్కి తాడు కట్టి ఇంట్లో వదిలేసినట్టు లేకపోతే బయటకు వదిలేసినట్టు కాదు. యూ షుడ్ లీవ్ ఇట్ సో ఫ్రీలీ. అది నీకు అది నీ దగ్గరికి రావాలి అనుకుని ఉంది అంటే అది నీ దగ్గరికి వస్తుంది. అది నీ పైన నిజంగా దానికి ప్రేమ ఉంది అంటే అది నీ దగ్గర తిరిగి వస్తుంది. తిరిగి రావట్లేదంటే అది నీది కాదు అని, సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే లవ్ ఎప్పుడు అలానే డీల్ చేయాలి. ఇప్పుడు ఒక లవ్ ఎమోషన్స్ని లేకపోతే ఒక మనిషి ఫీలింగ్స్ని నువ్వు ఒక గుప్పెట్లో పెట్టుకోగలవు అనుకుంటే తప్పు. ఎందుకంటే వీ కాంట్. నాకు గుప్పెట్లో పెట్టుకోవాలి, గుప్పెట్లో కాదు, కనీసం నీతోనే ఉండాలి. ఇంటెన్షన్ కాదు, నాతో ఉండాలి అన్నది కాదు. అంటే ఇప్పుడు ఆ చాయిస్ వాళ్ళు నాతో ఉండాలా లేదా అన్నది నా చేతుల్లో లేదు. అండ్ బట్ స్టిల్ నా చేతుల్లో ఉన్నదల్లా గివింగ్ మై 100%. అంతే, నువ్వు 100% ఇచ్చేస్తాను. బట్ అండ్ స్టిల్ అక్కడ అవతల వాళ్ళకి నేను 100% ఇచ్చినా కూడా ఇఫ్ ఇన్ కేస్ నాతో ఉండాలని లేకపోతే ఈ 100%కి వాల్యూ లేదు కదా. ఇప్పుడు ఇది ఇక్కడ అంతా నా ఫ్యూచర్ అంతా అవతల వాళ్ళ ఒక డెసిషన్ మీద, స్ప్లిట్ సెకండ్లో తీసుకోగలిగే డెసిషన్ మీద ఆధారపడి ఉంది. ఇట్స్ లైక్ అరే ఇప్పుడు ఇంత కేర్ తీసుకుంటున్నాడు, ఇంత కేర్ తీసుకుంటుంది అమ్మాయి, నా అబ్బాయి ఇష్టపడతాడు, మరి అమ్మాయి ఇష్టపడింది. అండ్ అట్ సమ్ టైమ్ లైక్ దేర్ ఆర్ డెఫినెట్లీ ఇన్ని గ్యాప్స్ ఉన్నాయి. లైక్ నువ్వు 100% ఇచ్చినా ఎక్కడో చోట చిన్న గొడవ అయినప్పుడు ఇంకెవరైనా వచ్చి ఓదారిస్తే వెంటనే అటువైపు తిరిగిపోయి లైక్ నీ 100% కన్నా వాళ్ళ 95% నాకు బెటర్గా అనిపిస్తుంది. బికాజ్ ఐ హ్యావ్ దట్ లైక్ ఆ కొత్త స్పార్క్ ఉంది అనిపించి వదిలేస్తే ఈ 100%కి వాల్యూ లేదు కదా. అంత ఎఫర్ట్ పెట్టి అంత బిల్డ్ చేసింది నువ్వు ఇప్పుడు మాట్లాడుతుందంతా ఒక సెట్ ఆఫ్ అమ్మాయిల గురించి. నువ్వు చెప్పిన ఓదారిస్తే పడిపోయే అమ్మాయిల్ని చూశాను, లేకపోతే ఫ్లర్ట్ చేస్తే పడిపోయే అమ్మాయిల్ని చూశాను. అండ్ ఓదారిస్తే నువ్వు నాకు ఓదార్చకు, నాకు తెలుసు హౌ ఐ హ్యావ్ టు హీల్ ఆర్ నాకు ఏం చేయాలో తెలుసు అని అమ్మాయిల్ని చూశాను. అండ్ ఫ్లర్ట్ చేస్తే ప్లీజ్ స్టాప్ దట్, ఐఎమ్ గుడ్, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పే అమ్మాయిల్ని కూడా చూశాను. అండ్ దే నో దేర్ లిమిట్స్. అండ్ అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. సో అర్థమైందా? నువ్వు ఏదైతే సెట్ ఆఫ్ అమ్మాయిల్ని మైండ్లో పెట్టుకున్నావు చూసావా, లేకపోతే ఈ మోసాలు చేయడాలు, డ్రమ్ముల్లో పెట్టడాలు, చంపేయడాలు, ఆబ్వియస్లీ ఇదే ఉంటుంది మైండ్లో మనకి. సో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు. అండ్ అబ్బాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలో కూడా ఉన్నారు. నేను అంటుంది అదే, నేను అంటే మనకి అబ్బాయిలం కాబట్టి మైండ్ లో ఫస్ట్ అదే తిరుగుతుంది అని చెప్తున్నా. నేను చెప్తున్నా ట్రూగా లవ్ చేసే అమ్మాయిలు, ట్రూగా లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ 50-50 ఛాన్సెస్ అనుకోవచ్చు, 60-40 ఛాన్సెస్ అనుకోవచ్చు. బట్ సిలిండర్ డ్రమ్ అంతే ఆబ్వియస్ అది. కాకపోతే నువ్వు ట్రై ఇవ్వాలి, నువ్వు 100% ఇవ్వాలి. అండ్ నువ్వు ఇచ్చిన 100% వేస్ట్ అనుకుంటున్నావు కానీ బట్ దట్స్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్ రా. లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి అది దట్ ఈస్ ద ఏంటి నేను తీసుకునే ఛాన్స్. అది నువ్వు తీసుకునే ఛాన్స్, టు గివ్ లైఫ్ అ ఛాన్స్. అంతే, ఒక ఛాన్స్. ఐ నో దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి బెటర్, ఇట్ విల్ బి బెటర్. ఐ నో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్స్ వెన్ ఇట్ బ్రేక్స్ ఫ్రమ్ బెటర్. అప్పుడు దాని నుంచి కూడా బయటకు రావాలి. అరే అంతెందుకు, ఇప్పుడు మనం ఇంకా స్టిల్ ఎక్కడ ఉన్నాం, మనం mid-20s లో ఉన్నాము, అవునా? ఈ 20s దగ్గర ఉన్నాము. 20s దగ్గరికి మనం చూసిన లైఫ్కి మనకు భయం వేస్తుంది. నేను కొన్ని లైఫ్స్ చూసాను. ఎలా అంటే
పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉండి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కూడా కొన్ని డివోర్స్లు అయిన తర్వాత ఐ హ్యావ్ సీన్ వన్ పర్సన్, అతను మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాడంటే పిల్లలు వదిలేశారు, వైఫ్ వదిలేసింది, అందరు వదిలేసిన తర్వాత అతను ఎమోషనల్గా ఎంత డౌన్ అయిపోతాడు, ఎంత ఇది ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించిన ఫ్యాక్టర్స్ అన్నీ అతను ఆలోచించి పెళ్లి చేసుకున్నాడు, సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు, సంతోషంగా కొన్ని 20+ years కలిసి బతికాడు ఒక లైఫ్ వాళ్ళతో. అట్లాంటిది వాళ్ళందరూ కలిసి నేను వెళ్ళేశారు బతకడానికి. ఐ మీన్ ఏమంటారు, వాళ్ళే జీవితం అనుకుని ఉండి వదిలేస్తే అతని దగ్గర ఇంకేం లేవు. హీ హ్యావ్ టు జస్ట్ గో అండ్ సూసైడ్. బట్ అతను ఏం చేశాడంటే హీ గేవ్ హిస్ కమ్బ్యాక్, జిమ్కి వెళ్ళాడు, అతను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశాడు, లైఫ్లో మళ్ళీ కొత్త కారు కొనుక్కున్నాడు, తర్వాత ఆయనకు తగ్గట్టు మళ్ళీ ఇంకొక పర్సన్ లైఫ్లోకి వస్తే లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేశాడు. అర్థమైందా? లైఫ్ ఎప్పుడైనా రీస్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు లవ్ అయినా లేకపోతే పక్కన ఒక పర్సన్ అయినా వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు వెళ్ళిపోతారని మనం చెప్పలేం. నువ్వు అనే ఫ్యాక్టరీ ఏంటి, వాళ్ళు సడన్గా నేను రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతున్నావు. నేను ఇంకా పెద్ద ఫ్యాక్టరీ ఏమనుకుంటాను తెలుసా, వి డోంట్ నో వెన్ పీపుల్ డై. సో వాళ్ళు ఎప్పుడు సగంలో చనిపోతారా, అది కూడా ఉందంటే డెత్ కూడా ఉండని. నువ్వు అదే అంటున్నా, లైఫ్ ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేస్తూనే ఉండాలి. లైఫ్లో ఆ పెయిన్ ఉంటుంది అని చెప్పి నువ్వు ఏమంటారు ముందుకు వెళ్ళలేను, నేను ఒక ఛాన్స్ తీసుకోలేను అంటే యూ కాంట్ సీ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. కొన్నిసార్లు నువ్వు ఆ బ్యూటీని ఎంజాయ్ చేయలేవు, లేకపోతే ఆ టైం లేకపోతే ఆ ఏజ్ అవన్నీ నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ఏ ఛాన్స్. అవును, ఇప్పుడు నన్ను మోసం చేస్తారంటే అవునా, ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్. బట్ అది నన్ను భయపెడుతుందని చెప్పి ఇప్పుడు యుద్ధంలో నువ్వు ఓడిపోతావు అని చెప్పి ఒక వీరుడు భయపడి అక్కడే ఆగిపోతే ఆ యుద్ధంలోకి వాడు వెళ్ళిన దానికి అర్థమేంటి? అర్థమైందా? లైఫ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ వార్. నువ్వు దాన్ని వార్లో చనిపోతామేమో, గెలిస్తే ఏమో లైఫ్ బాగుంటుంది, కానీ గెలవకపోతే చచ్చిపోతే నాది అక్కడే ఉంటుంది, నన్ను కనీసం దహనం చేయడానికి కూడా ఎవరు లేరు అని భయపడి ఇవన్నీ ఆలోచించేసి వాడు నన్ను కాకులు తింటాయి, అవి తింటాయి, నాకు ఇలాంటి చావు ఉంటుంది, ఇది 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 అని చెప్పి కంటిన్యూస్గా ఆలోచిస్తే వాడు అసలు ఇంకా ఆ వార్లో ఉన్న అవసరం ఏంటి? అండ్ ఎవ్రీవన్ వీఆర్ ఆల్వేస్ ఇన్ అ వార్. మనం భయపడుతూ డెసిషన్స్ తీసుకోవడం కన్నా ముందుకెళ్ళి ఏదైతే అదేం చూసుకుందామని చెప్పి డెసిషన్స్ తీసుకోవడమే కరెక్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమైందా? ఇప్పుడు మనం ఇదే సిచ్యువేషన్ని రివర్స్లో చూద్దాం. లైక్ ఏంటంటే అవతల వాళ్ళు చనిపోతే నేను ఎలా బతుకుతాను అన్నదానికన్నా ఇప్పుడు నేను అంత కేర్ తీసుకుని ఒకరిని దే పర్మనెంట్లీ బికేమ్ నేనుంటే లైఫ్ బాగుంటుంది అని అనుకున్న వాళ్ళే ఉన్నారు. అండ్ నేను చనిపోయాను అండ్ వాళ్ళు అప్పుడు పడే ఉంది చూసా, అది కూడా నన్ను భయపెడుతుంది. నేను అదే అంటున్నాను, అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెసే. ఇప్పుడు నేను అలా చాలాసార్లు ఆలోచించాను. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోతే నేను తీసుకోలేను, వాళ్ళు మోసం చేసి మధ్యలో వెళ్ళిపోయినా నేను తీసుకోలేను. ఐ విల్ బి సఫరింగ్, చాలా బాధపడతాను, ఎందుకంటే వాళ్ళు లేని జీవితం నేను ఆలోచించుకోలేను. నా సఫరింగ్ కాదు, వాళ్ళ సఫరింగ్. విను అది ఫస్ట్ కేస్ సినారియో మన సైడ్ నుంచి. అవతల సైడ్ నుంచి ఒకవేళ మనమే చనిపోయాము, వాళ్ళు ఎలా ఏడుస్తారు, ఎలా బాధపడతారు, ఎలా తీసుకుంటారు, లైఫ్ ముందుకు ఎలా వెళ్తుంది, ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి. మనం చనిపోయినా ఉంటాయి, లేదంటే మనమే మోసం చేసినా కూడా వాళ్ళకు ఉంటాయి. బట్ ఆబ్వియస్లీ మన మైండ్లో ఎప్పుడు మోసము అనే థాట్ ఉండదు, చేయాలి అనుకోము. బట్ చెప్తున్నా అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్, నిజంగా చెప్తున్నాను నేను. మోసం అన్నది ఎవరు అనుకోరో నా ఫీలింగ్. ఇట్స్ అప్ టు ద సిచ్యువేషన్స్ అంతే. ఓకే, చెప్తున్నా అది చనిపోవడం కూడా వాళ్ళ చేతిలో లేదు, చనిపోవడం వాళ్ళ చేతిలో లేదు, అదే కదా సిచ్యువేషన్స్. ఆ కాన్సిక్వెన్సెస్ తర్వాత అవతల వాళ్ళని మనం బాధ పెడుతున్నాం కదా, అదేదో మన లైఫ్ మనం బతుకుతూ ఉంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతూ ఉంటే ఇలాంటిది ఏది జరగకపోతే ఇంకా పీస్ఫుల్ గా ఉంటది కదా. నేను చెప్తుంది అదే, ఒక యుద్ధమే జరగకపోతే శాంతి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా నువ్వు అంటున్న పాయింట్ అది? బట్ ద హోల్ డిస్ట్రక్షన్ ఆర్ ద కంప్లీట్ బ్యూటీ ఆఫ్ లైఫ్ కెన్ ఓన్లీ బి టేకెన్ బై దిస్ ఛాన్స్. నువ్వు అంటుంది ఎలా ఉందంటే రోజ్ కెన్ ఓన్లీ బి ఫెల్ట్ బై థార్న్స్. ఈ ముళ్ళుకు భయపడి నేను రోజ్ని చంపకపోతే ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ ఆఫ్ రోజ్ అని అంటున్నా. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే లైఫ్లో దేర్ విల్ బి సమ్ బ్యూటిఫుల్ మెమరీస్, లేదంటే దేర్ విల్ బి సమ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫర్ యూ. నీకంటూ నువ్వు అది ఫీల్ అవుతావు, ఎంజాయ్ చేస్తావు, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అది లేకుండా అయితే ఉండదు. లైఫ్లో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ హోప్. అండ్ నీ భయం కన్నా ఆ హోప్ పెద్దది. అండ్ ఆ హోప్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో గివ్ ఎ ట్రై, అంతేగాని ఏదో జరుగుతుంది అని చెప్పి భయపడిపోతే జీవితం ముందుకే వెళ్ళదు. విల్ ఎ స్ట్రేంజర్ లైక్ మీ, విల్ ఎ స్ట్రేంజర్
be interested in talking to me? ఆఫ్ Will a కోర్స్ stranger really want to share her own whole life with you? Is the question. హోల్ లైఫ్ అని చెప్పి నువ్వు వెంటనే వాళ్ళపైన పెద్ద పెద్ద ఏమంటారు వెయిట్ వేసేస్తున్నావు. జస్ట్ చాలా లైట్ గా ఉండు. Like, okay. ఎందుకంటే Even- లైఫ్ అనేది even a అన్ప్రెడిక్టబుల్. లైఫ్ stranger- అనేది అన్ప్రెడిక్టబుల్. Huh. నువ్వు ఎంతకాలం బతుకుతావు నీకు తెలియదు, ఆమె ఎంతకాలం బతుకుతావు ఆమెకి తెలియదు. బట్ కలిసి ఉన్నంత కాలం హ్యాపీగా బతుకుదాం అని చెప్పి ఈ థాట్ పెట్టుకో. కలిసినంత కాలమే నేను అంటాను. కలిసినంత కాలం ఐ వాంట్ ఇట్ టు బి ఎటర్నిటీ, అంతే. అంతే, కలిసి ఉన్న నీకు తను తనకు నువ్వు, అంతే. Eternity, ఇంకా మధ్యలో ఇంకెవరు అవసరం లేదు. నో వన్ షుడ్ కమ్ ఇన్ బిట్వీన్. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, తనకు నచ్చినట్టు తను ఉంటుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి, కొన్ని మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోండి. సో దట్స్ ద పార్ట్. దాంట్లో చాలా బ్యూటీ ఉంటుంది రా. ఏదో నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఒక అమ్మాయి ఒక ఆన్సర్ చెప్పింది. ఏమన్నదంటే, ఈవెన్ యువర్ పేరెంట్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ బ్రదర్స్, ఎవ్రీ వన్ ఇస్ ఎ స్ట్రేంజర్. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని డైలీ చూస్తూ ఉన్నావు, ఎప్పుడైతే వాళ్ళతో డైలీ మాట్లాడుతూ ఉన్నావు, దే బికేమ్ క్లోజ్ టు యూ. దట్స్ హౌ యూ క్రియేటెడ్ ఎ గ్రేట్ బాండ్స్ విత్ దెమ్ అని అన్నది. సో అది ట్రూ అనిపించింది. అండ్ ఇన్ని సంవత్సరాలు నా స్కూలింగ్లో, కాలేజ్లో నేను ఇంతమంది ఫ్రెండ్స్ని చేసుకున్నాను, ఆర్ ఐ గాట్ దిస్ బాండ్ విత్ యూ. బట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో లైక్ నేను ఒకసారి వర్క్ స్టార్ట్ చేశాను. అండ్ వర్క్లో ఐ మేక్ ఫ్రెండ్స్, బట్ ఐ డోంట్ మేక్ గ్రేట్ బాండ్స్ బికాజ్ ఇంకా నాకు ఇప్పుడు లైఫ్ టైం పార్ట్నర్ రావాలి అంటే నాకు ఆ బాండ్ అయితే క్రియేట్ అవ్వాలి. హౌ డు ఐ క్రియేట్ దిస్ ఇన్ దిస్ సిచ్యువేషన్? ఒక స్ట్రేంజర్ ఎలా అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడో, ఒక స్ట్రేంజర్ ఎలా అయితే నాకు బెస్ట్ బ్రదర్ అయ్యాడో, అలాగే ఇంకొక స్ట్రేంజర్ నాకు బెస్ట్ సెకండ్ హాఫ్ ఎలా అవుతుంది, లైక్ మై హాఫ్ ఆఫ్ మై లైఫ్. ఎలా? అది అందరి భయమే. అన్లెస్ అండ్ అంటిల్ ఒక్కసారి ఏమంటారు, అది మన చేతిలో ఉండదురా. అది చెప్తున్నా ఇందాక నువ్వు అన్నట్టే, సిచ్యువేషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అవి ఎలా ఉంటే మనకు తెలియదు. బట్ యూ హ్యావ్ టు గివ్ ఎ ట్రై. ఆ ట్రై ఇచ్చినప్పుడే యూ విల్ గెట్ సంథింగ్ పక్కా. ఏమంటారు, యూ హ్యావ్ టు గివ్ ఎ ట్రై. ఫస్ట్ వాటర్ పోయకుండా మొక్క మొలవదు. నువ్వు ఫస్ట్ వాటర్ పోయి, నువ్వు వాటర్ అయితే పోయిరా. నువ్వు మొక్క వస్తే దానికి ముళ్ళులు వస్తాయి, దాని తర్వాత నాకు గుచ్చుకుంటాయి, తర్వాత రోజా పువ్వు వస్తుంది, నాకు రోజా పువ్వు రావాలంటే నువ్వు ఫస్ట్ నీకు రోజ్ కావాలి అంటే యూ హ్యావ్ టు వాటర్ ద ప్లాంట్. దాని తర్వాత రోజ్ డెవలప్ అవ్వని, దాని తర్వాత తీసుకొని చూడు, నీకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రోయింగ్ ఎ ప్లాంట్ ఈజ్ లవ్, నాట్ ద బ్యూటీ ఆఫ్ రోజ్. అంతే కదా? అంతే. జర్నీ, జర్నీయే బ్యూటీ. కానీ దాంట్లో నీకు ముళ్ళులు గుచ్చుకోవచ్చు, లేకపోతే గ్రోయింగ్ ఎ ప్లాంట్ ఇస్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ. ఆ జర్నీ అంతా అంటే ఇన్ని రోజులు నేను ఆ రోజు వస్తుంది, రోజు తెగిపోద్ది, రోజు వాడిపోద్ది, ఇవన్నీ ఆలోచిస్తున్నావు. దీనిపైన ఫోకస్ చేయడం అనేసి ఐ హావ్ టు టేక్ అ ఛాన్స్ ఆఫ్ గ్రోయింగ్ అ ప్లాంట్. ఎగ్జాక్ట్లీ. దానిలో ఉన్న ఛాలెంజెస్ కానీ, దాంట్లో ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళని పెంచడంలో ఉన్న ఛాలెంజెస్ కానీ, లైక్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిలియర్స్, అవి నీ చేతిలో ఉండవు, అయినా చేతిలో ఉండవు. జస్ట్ ఈ జర్నీ ఏదైతే ఉందో, నేను కలిసి జర్నీ చేయడం, ఒకరిని పరిచయం చేసుకోవడం, పరిచయం చేసుకుని బాండ్ క్రియేట్ చేయడం. సో లవ్ ఈజ్ నాట్ దీస్ మూమెంట్స్ వేర్ యూ ఫీల్ లైక్ టుగెదర్ యూ ఆర్ గోయింగ్ టు బి రూలింగ్ దిస్ వరల్డ్ అన్న ఫీలింగ్ కాదు. లవ్ అంటే ఈ ఎంటైర్ జర్నీ అయితే. ఆబ్వియస్లీ అది జర్నీ. ఆ జర్నీని నువ్వు, ఆ జర్నీలో పెయిన్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, అండ్ అన్ని ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఎఫర్ట్ అయితే ఉండాలి. ఎఫర్ట్స్ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ నువ్వు అదేదో దొరుకుతుంది, లైక్ రెడీమేడ్ గా దొరికితే తీసుకుని నాకు ఎందుకు సెట్ అవ్వలేదు అనుకోవడానికి కాదు. నేను పెట్టి ఒక పర్సన్ ని చూస్ చేసుకోవడానికి కూడా ఎఫర్టే పెట్టాలి. పర్సన్ చూస్ చేసుకున్న తర్వాత వి బోత్ గ్రో అప్ టుగెదర్. లైక్ మనం ఇద్దరం కలిసి ఓల్డ్ అవుతుంటే, లైక్ ఈవెన్ రింకిల్స్ వచ్చినా కూడా లైక్ స్టిల్ బీయింగ్ అట్రాక్టెడ్ టు దట్ రింకిల్స్, దట్ ఈస్ లవ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న ఏమంటారు మైన్యూట్ డీటెయిల్స్ కూడా నిన్ను చాలా ఏమంటారు యూ అబ్జర్వ్ ఇన్ దట్ పర్సన్, నీకు అది తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఇప్పుడు దొరికిన వాళ్ళు, అంటే మంచి లవ్ దొరికిన వాళ్ళు, కొన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే గ్రాంటెడ్ తీసుకోవడం. ఏం చేసినా మనతో పడుంటారులే, అది 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 చేయకపోతే మొక్కని గ్రాంటెడ్గా తీసుకుంటే నెక్స్ట్ డే పడుకుంటుంది. మొక్కని గ్రాంటెడ్గా తీసుకుని నీళ్ళు పోయకపోతే పడుకుంటుంది. అదే అన్న, గ్రాంటెడ్గా తీసుకోకూడదు. అన్నిటికన్నా ఫస్ట్ మిస్టేక్ గ్రాంటెడ్గా తీసుకోవడం. అంటే పడుంటుంది ఏం చేసినా, ఇది ఆల్రెడీ కమిట్ అయిపోయాం కదా, మేము 10 మందికి మేము తెలుసు కదా, మేము ఇద్దరం కలిసి ఉంటున్నామని ఇది అనుకుని అది అనుకుని అట్లాంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అవతల వాళ్ళకి బాధ అవుతుంది. ఆ బాధ అయినప్పుడే అవతల వాళ్ళకి ఇంకొక
చోటు నుంచి కేర్ ఎఫెక్షన్ కావాల్సి వస్తుంది. అలాంటి సినారియోస్ రానియకుండా చూసుకోవాలి ప్రజెంట్ జనరేషన్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే రీసెంట్ 2-3 రానివ్వకుండాను కాదు, వచ్చినా కూడా వాటిని ఓవర్కమ్ చేయాలి అంతే. ఇప్పుడు కేర్ ఇవ్వట్లేదు అని చెప్పి అవతల పర్సన్ చెప్తున్నారు అంటే యూ హ్యావ్ టు చెప్పాలి. ఇంకోటి వీళ్ళు కమ్యూనికేట్ చేసుకోరు ఫస్ట్. ఆ కేర్ ఇవ్వట్లేదు అన్న విషయము పక్కన ఉన్న కొలీగ్స్కి ఫ్రెండ్స్కి చెప్తుంది అమ్మాయి, అబ్బాయికి చెప్పదు. అబ్బాయి కూడా చెప్తాడు, అబ్బాయి కూడా అంతే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ పక్కన వాళ్ళకి చెప్తారు, నా పిల్ల కేర్ ఇస్తలేదు, నా పిల్ల టైం ఇస్తలేదు, నా పిల్ల అది ఇస్తలేదు. ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయికి చెప్పరా, ఆ అమ్మాయి అప్పుడు ఇద్దరు వర్కౌట్ చేసుకోండి, ఇద్దరు ముందుకు వెళ్ళండి. అది ప్రాసెస్. అర్థమైందా? అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే లైఫ్లో సింగిల్గానే బతికేసి ముందుకు వెళ్ళిపోవచ్చు అంటే అది అస్సలు కరెక్ట్ కాదు, పోదు. మనం అట్లా ఉండలేము బేసికల్. అంతెందుకురా, మొన్న నేను చిన్న సోలో ట్రిప్కి వెళ్ళినప్పుడే నా ఎనర్జీ లెవెల్స్ అన్నీ 2 డేస్కి డ్రాప్ అయిపోయినాయి. ఎట్లా అంటే నేను ఒక్కడనే తిరుగుతున్నా, ఒక్కడనే వెళ్తున్నా, ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ఎలోన్. నాతో పాటు ఇంకెవరైనా నేను సర్ఫింగ్ చేస్తున్నప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉంటే అరే వాళ్ళతో పాటు నువ్వున్నా ఎవరున్నా నాకు కొంచెం అనిపిస్తుంది, అరే ఇట్లా కాంపిటేటివ్గా వాళ్ళు నేను ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం, ఈ మూమెంట్ షేర్ చేసుకున్నాము అని చెప్పి ఆ బాండ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే నేను అక్కడ జెటాయ్ దగ్గరికి స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కానీ అక్కడ నాతో పాటు కాంపిటేటివ్గా పక్కన ఒక పర్సన్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ మెమరీస్ నాతో పాటు వాళ్ళకి ఉంటాయి, ఇద్దరికి కలిపి ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. మేము ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిన ట్రిప్లో కూర్ మెమరీస్ ఇప్పటికీ ఆ మెమరీస్ అందరికీ ఉన్నాయి కాబట్టి వీఆర్ హ్యావింగ్ దట్ ఒక సపరేట్ బాండ్ ఉంది మాకు. ఇప్పటికి కూడా సోలోగా ఎందుకు వెళ్ళారా అని చెప్పి నాకు తిడుతున్నారు, కానీ నాకు సోలో ట్రిప్ వెళ్ళినప్పుడు తెలుసుకుందాము ఏదో తెలుస్తుంది. అవి చూసాం ఇవి చూసాం సినిమాల్లో, సోలోకి వెళ్తే ఏదో జ్ఞానోదయం అవుతుంది అంటే నాకు జ్ఞానోదయం ఏమైందంటే అవతల ఒక మనిషితో పాటు కలిసి వెళ్తేనే ఆ బ్యూటీ తెలుస్తుంది అనిపించింది. సోలోగా వెళ్ళడం వల్ల, సోలో జనాలతో కలిసి ఉండడం వల్ల వాల్యూ ఏంటో తెలిసి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అక్కడ నేను స్ట్రేంజర్స్ చాలా మందితో మాట్లాడా, బట్ ఎవరితో నాకు బాండ్ లేదు, ఎవరితో నేను మళ్ళీ మెమరీస్ షేర్ చేసుకోను. కామన్ మెమరీస్ ఉండవు, ఒక రిలేటబిలిటీ. ఏదో 10 మందితో మాట్లాడితే గొప్ప అనుకునే స్ట్రేంజర్స్తో నో, అది అసలు కాదు. ఏదో 10 మందితో క్యాజువల్గా మాట్లాడేస్తే వాళ్ళు మాట్లాడతారు తిరిగి, ఇట్స్ ఓకే డన్ అయిపోయింది అక్కడితో. బట్ నీతో పాటు ఒక పర్సన్ ఎప్పుడూ ఆ మెమరీ షేర్ చేసుకోవడానికి ఉండాలి. ఉన్నప్పుడే నీకు లైఫ్ మజా వస్తుంది. అండ్ ఈ ట్రిప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అది ట్రిప్లో ఎలా అయిందో లైఫ్లో కూడా అలానే అవుతుంది. ఇప్పుడు వాడు ఒక 40 మంది అమ్మాయిలు లేకపోతే 40 మంది అబ్బాయిలతో తిరిగాడు అనుకో, అది అప్పటి వరకే బాగానే ఉంటుందిరా. కాకపోతే ఎప్పుడైతే నీకు ఒక లాంగ్ టర్మ్ ఒక పార్ట్నర్ కావాలి, లేదంటే ఒక పర్సన్ నాతో ఉండాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అని చెప్పి ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వాళ్ళ లైఫ్ని ముందుకు నడిపిస్తూ మనం ఇది చేసామని చెప్పి వెళ్ళే జర్నీ ఉంటుంది చూసావా, అది చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, లవ్ ఇస్ నాట్ లగ్జరీ, లవ్ ఇస్ లగ్జరీ. అదొక నెసెసిటీయే. మనము ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఒక పర్సన్ కావాలి అని తెచ్చుకునేది కాదు, అది యూ నీడ్ ఇట్ అంతే. మనకి మనం బతికేదే అలా బతుకుతాము, మనము అలా బతుకుతాం అంతే. మనం సోలోగా బతకడానికి పుట్టలేదు. అందుకే నేను కొన్ని హోలీ బుక్స్లో అబ్బాయి ఉన్నాడని చెప్పి అమ్మాయిని పుట్టించడం సంథింగ్ ఏదో ఉంది, నాకు సరిగ్గా తెలీదు. బట్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దాట్. బట్ వీఆర్ నాట్ బార్న్ టు బీ ఎలోన్, వీఆర్ బార్న్ టు బీ టుగెదర్ విత్ సమ్మన్. అది అమ్మాయి అయితే ఇంకొంచెం అందంగా ఉంటుంది, నీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది లైఫ్ గురించి. నువ్వు ఫ్రెండ్స్తో కూడా ఉండొచ్చు, ఫ్రెండ్స్తో అబ్బాయిలతో అందరితో కూడా ఉండొచ్చు, నథింగ్ ప్రాబ్లం. బట్ అది నీకు కంప్లీట్ అవ్వాలి అంటే లైఫ్, నీకు ఒక అమ్మాయి పక్కన ఉండి నీతో పాటు ట్రావెల్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ తన ఎక్స్పీరియన్స్ నీకు షేర్ చేసుకుంటూ, నీ ఎక్స్పీరియన్స్ తనకి షేర్ చేసుకుంటూ, అదొక బ్యూటిఫుల్ జర్నీ అంతే. అది నేను చెప్పాలనుకునేది. నీకున్న ఇన్సెక్యూరిటీస్ని, భయాల్ని, లేకపోతే రేపన్న రోజున ఏమవుతుందన్న ఈ ఆలోచనలు ఉన్నాయి చూసావా, అవన్నీ పక్కకు పెట్టి ఒక ట్రై ఇవ్వు. ట్రై ఇచ్చి చూడు, దొరికారు అనుకో, అప్పుడు అంటావు ఇట్స్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్ అని, చాలా బాగుంటుంది అని. అప్పుడు మళ్ళీ ఇంకోసారి డిస్కషన్ పెడదాం. అప్పుడు మళ్ళీ నువ్వు చెప్తావు అవును ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ దట్ సింగిల్ ఛాన్స్ చేంజ్డ్ మై లైఫ్, దట్ సింగిల్ ఛాన్స్ ఈజ్ వర్త్ ఇట్ అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరో ఏదో వెళ్ళిపోయారు వదిలేశారు అని చెప్పి మనం ఎప్పుడైనా బాధపడి ఆగిపోతున్నాం అంటే నో, నెవర్ డూ దాట్. కొంచెం అవుతుంది, బాధ వేస్తుంది, వెయ్యదని చెప్పను. ఏదో వదిలి వెళ్ళిపోయారని చెప్పి వెంటనే ఒక ఏమంటారు పరిగెట్టుకుంటూ 10 మంది వెనకాల పడమని కాదు.
టేక్ యువర్ టైం. గడ్డ మీద కుక్క పెంచుకుంటా. అదే గడ్డం పెంచుకుని కుక్కను పెంచుకోవడం ఇవన్నీ సినిమాలు. బట్ నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకు నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే జస్ట్ మూవ్ ఆన్ ఫ్రమ్ ద పాస్ట్ అండ్ దెన్ స్టార్ట్ గివింగ్ ఏ ఛాన్స్ టు సమ్వన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ ఆర్ హూ ఈస్ ఏమంటారు ఆ సింక్ ఉంటుంది చూసా, వాళ్ళకి ఇవ్వు ఛాన్స్. నీకే నచ్చుతుంది లైఫ్, బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే సోలోగా ఉన్నప్పుడు వచ్చే థాట్స్ నిన్ను ఏమంటారు చాలా పోక్ చేస్తూ ఉంటాయి. చాలా డౌట్, సెల్ఫ్ డౌట్, లేకపోతే వాట్ ఈస్ ద పర్పస్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. లైఫ్లో పర్పస్ 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 అని చెప్పి ఇలా పరిగెట్టే జీవితాలు ఉన్నాయి చూసావా, వాటిలో మధ్యలో చిన్న చిన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఇచ్చిన ఈ ఒక్క ఛాన్స్ వల్ల వస్తాయి అంతే. ఇప్పుడు అన్నగా నాకు గుర్తొచ్చింది, ఆన్ యర్ డెత్ బెడ్ యూ నెవర్ థింక్ అబౌట్ వర్కింగ్ మోర్ ఆర్ బిల్డింగ్ ఎ గ్రేట్ బాడీ. యూ ఓన్లీ థింక్ అబౌట్ ద మూమెంట్స్ యూ షేర్డ్ విత్ పీపుల్ హూమ్ యూ లవ్. సో ఇఫ్ మనకి లాస్ట్ మూమెంట్స్లో కూడా ఇవే గుర్తొస్తున్నాయంటే ఇంతకన్నా వాల్యుబుల్ థింగ్స్ ఏమున్నాయని వేరే వాటిపైన ఫోకస్ చేయడానికి. వేరేవి అనవసరాన్ని కాదు, వేరేవి కూడా ఉంటేనే లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, చూసావా, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది అన్నప్పుడు దీనిపైన ఫోకస్ చేయకుండా కెరీర్ పైన, బాడీ పైన ఫోకస్ చేస్తే ఏమొస్తుంది? కెరీర్ పైన, బాడీ పైన ఎందుకు ఫోకస్ చేస్తామంటే కెరియర్ ఇస్ టు బిల్డ్. ఇదే కంఫర్ట్ యాక్చువల్లీ ఎవరు దీనికోసమే అన్ని దీనికోసమే. ఇది కావాల్సింది అన్నప్పుడు మిగతా వాడిని బిల్డ్ చేసుకుని ఇంకెవరినో వస్తుందంటే వేస్ట్. సో ఫోకస్ చేయాల్సింది దీనిపైన కూడా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తావు, డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చిన తర్వాత ఏమైనా తినాలి అన్నా, ఏం చేయాలన్నా, జిమ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇవన్నీ కావాలి. ఈ జిమ్ ఇవన్నీ ఎందుకు చేస్తావు? నీ పక్కన ఉన్న పర్సన్తో కొంచెం లాంగ్ లాస్టింగ్గా, మంచిగా, హెల్దీగా బతకడానికి. అండ్ నీకు నచ్చిన పర్సన్తో ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే నువ్వు చేసిన జాబ్ నుంచి వచ్చిన డబ్బులతోనే వెళ్తావు. కెరియర్ బిల్డింగ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్, వర్కౌట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్, బిల్డింగ్ ఏ లవ్ లైఫ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడమే లైఫ్. బిల్డింగ్ దిస్ మెమరీస్, బిల్డింగ్ దోస్ కోర్ మెమరీస్. చనిపోతున్నాడు ఏమో, నువ్వు చెప్తున్నాడు జటాయి స్టెప్స్ గుర్తొస్తాయేమో. ఆ జటాయి ఆబ్వియస్లీ అమ్మాయితో పాటు కలిసి వెళ్ళినప్పుడు నువ్వు జటాయి స్టెప్స్ గుర్తు రావచ్చేమో. దీస్ మూమెంట్స్, లేదంటే నువ్వు సర్ఫింగ్ చేసినప్పుడు నీ ఫ్రెండ్స్తో పాటు, లేకపోతే నాతో పాటు చేసిన సర్ఫింగ్ గుర్తు రావచ్చేమో. లేదంటే ఇద్దరం కలిసి కయాకింగ్ రేస్ పెట్టుకున్న రేస్ గుర్తు రావచ్చేమో. ఈ బ్యూటిఫుల్ మెమరీసే కదా ఉండేవి. అర్థమైందా? యహీ బాతే జో బాద్ మే యాదే బంతి. ఎగ్జాక్ట్లీ. సో యూ షుడ్ గివ్ ఏ ఛాన్స్. సరే, మరి మనము రోడ్డు తప్పిపోయాము. ఇందాకే మిస్ అయ్యాము. చెప్పలేదు నువ్వు. అప్పటికే లైఫ్ గురించి చెప్తున్నావు, చెప్పలేదు. అది ఫ్లోలో కొట్టేసి. సరే, సో ద కంక్లూజన్ నువ్వు చెప్పు ఇప్పుడు. ఎందుకంటే నీకే సోలోగా ఉంటే బెటర్ అనిపించిన పర్స్పెక్టివ్ నుంచి వీ హ్యాడ్ ఎ డిస్కషన్. కాబట్టి సోలో బెటర్ కాదు అనేది అన్నాను ఎప్పుడు కూడా. కాదు అని కాదు, సోలో ఈజ్ గుడ్, బీయింగ్ ఎన్ ఇండివిడ్యువల్ ఈజ్ గుడ్. సో విల్ కమ్ టు దట్ కోట్ ఇందాక అన్నా చేసా, 1+1=11. దట్స్ ట్రూ. You have to be a strong independent. When you're happy on your own, then only you'll be able to be happy with someone else also. So first మనల్ని మనం అర్థం చేసుకోవాలి. You have to be comfortable with yourself. అప్పుడు అవతల వాళ్ళ నుంచి కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎవరైతే వాళ్ళతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు చూసా, వాళ్ళని నిజంగా మనతో కూడా సంతోషంగా ఉండగలుగుతారు. Exactly. When you're not enjoying your own self, you will never enjoy a company. అండ్ కంపెనీ ఎంజాయ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మేక్ దట్ ఎఫర్ట్. ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ లైక్ ప్లకింగ్ అ రోజ్, ఇట్స్ లైక్ ప్లాంటింగ్ ఎ ట్రీ అండ్ గ్రోయింగ్ ఇట్. సో ఆ కాన్స్టెంట్ కమిట్మెంట్, ఆ లైఫ్ లాంగ్ ఛాలెంజ్, అది ఉంటేనే లైఫ్కి ఒక జింగ్ ఉంటుంది, ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. అదే లైక్ ఆర్ ఎల్స్ ఇట్స్ లైక్ ప్లేన్. నువ్వు బ్రెడ్ తిన్నావు, బ్రెడ్డే తినొచ్చు, శాండ్విచ్ ఎందుకు? This journey of finding love is a sandwich or something like the best dish you ever tasted. నువ్వు సింగిల్గా బతికి ఆర్ ఫ్లేవర్ లేని బతికంటే పిండి తినొచ్చు, కానీ పిండితో రసగుల్లా చేసుకున్నావు, గులాబ్ జామున్ ఎందుకు చేసుకుంటున్నావు? దట్స్ ద ఛాలెంజ్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ లివింగ్ ఎ లైఫ్. సో ఒక ట్రై ఇవ్వాలి, ట్రై ఇచ్చి ఒక ట్రై ఇవ్వాలి. ట్రై ఇచ్చిన తర్వాత ఓడిపోయిందా? ఒక ట్రై ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత దాంట్లో బ్యూటీ చూడాలి, పెయిన్ చూడాలి, అన్నీ చూడాలి. యూ షుడ్ ఫేస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్. సో దట్ ఈస్ ద కంక్లూజన్. సో గివ్ ఏ ట్రై. మన కంక్లూజన్ అన్నాం కన్నా ఇట్స్ అవర్ ఒపీనియన్ అన్నాం బెటర్.
ఆబ్వియస్లీ దట్స్ అవర్ ఒపీనియన్, మన ఒపీనియన్ మీద కంక్లూజన్ అది. ఒపీనియన్ ఇస్ లైక్ ఇట్స్ నాట్ ద ట్రూత్ కాబట్టి దట్స్ వాట్ వీ థింక్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ మోస్ట్ కన్విన్సింగ్ థింగ్, దట్ మోస్ట్ కన్విన్సింగ్ ట్రూత్ వాట్ ఇన్ ఫ్రమ్ అవర్ రియాలిటీ. మన ఆలోచనలు అవి, ఇట్స్ నథింగ్ టు ఫోర్స్ ఆన్ సమ్మన్, అది వాళ్ళకే వదిలేస్తాం. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ వాట్ యూ వాంట్ అనేది. చలో బై గైస్, సైనింగ్ ఆఫ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎస్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే.